హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే నిన్న శ్రీరామనవమి పండుగలో కృష్ణ పానకం తాగితే తనకి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. వెంటనే కృష్ణ మరియు ముకుంద అండ్ మధు ముగ్గురు కలిసేసి హాస్పిటల్ తీసుకొచ్చేస్తారు. పరిమళ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెంటనే చెక్ చేయండి అని చెప్తారు. కృష్ణ అయితే ఇది నార్మల్ పెయిన్లా లేదు, వెంటనే నాకు స్కాన్ తీయండి అని చెప్పేస్తుంది. ముకుందకి అయితే చాలా హ్యాపీగా ఉంది. కృష్ణకి అలా అవటానికి కారణం కూడా ముకుందే కదా. ఆ విషయం మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను ఎపిసోడ్లో చూసేశారు కదా. అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే కృష్ణని వెంటనే స్కానింగ్ చేయించి మిగతా టెస్టులు చేయించడానికి ఐసీయూలోకి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. బయట ఉండి ముకుంద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మురారిని చూసి కొంచెం సింపతి చూపిస్తూ ఉంటుంది. బాధపడకు మురారి, నీకు ఎంతకంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అంతే మధు అయితే ఫోన్ కాల్ రావడంతో నేను పెద్దమ్మ వాళ్ళకి విషయం చెప్పేసి వస్తాను, నువ్వు బాధపడకు మురారి, ఇక్కడ వెయిట్ చేయి అని చెప్పి మధు వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి గారు బాధపడకండి, చిన్న కడుపు నొప్పే కదా, దానికి ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు అని ముకుంద అయితే మురారికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. పరిమళ అయితే తన ప్రాసెస్ మొత్తాన్ని, క్లీనింగ్ ప్రాసెస్ మొత్తాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని టెస్టులు చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు టెస్టులు చేస్తే నా గుట్టు బయటపడుతుందేమో అని ముకుంద చాలా భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. స్కానింగ్ అంటుంది కృష్ణ, అసలే డాక్టర్ కనిపెట్టేస్తుందేమో, అప్పుడు నా గురించి అందరికీ తెలిసిపోతుంది అని ముకుంద చాలా భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు ముకుందికి. అరే భలే మిస్టేక్ చేశానే, ఇప్పుడు ఇవన్నీ కూపీ లాగితే నేను బయటకు వస్తానేమో, అప్పుడు ఎలా తప్పించుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు అని ముకుంద టెన్షన్తో బాధపడుతూ ఉంటుంది. చేతులు నిమురుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే మురారి అయితే ఆ చేతులు నిమురుకోవడం చూసి ఏదో గుర్తొచ్చినట్టుగా ముకుంద సైన్స్లా మురారికి అనిపించాయి ఫ్రెండ్స్. వెంటనే ముకుంద వెంక సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చేస్తుంది, టెన్షన్ తనకి బాగాలేదు కదా, లోపల ఉంది కదా, అందుకే టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే ముకుంద అయితే ఆ విషయాన్ని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ మురారికి అయితే చిన్న డౌట్ అయితే ముకుంద మీద ఉంది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మురారికి ముకుంద మీద డౌట్ వచ్చిందా, తను ముకుందలానే అన్ని బిహేవ్ చేస్తుందని అనిపించిందా, మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక కృష్ణకి ఎలా ఉందో ఏమో అని ఇక మురారి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద కూడా తను చేసిన పని బయటపడుతుందేమో, తను కూడా టెన్షన్ పడుతున్నాడు. ఇక టోటల్లీ ఇద్దరు బాగా టెన్షన్ పడుతూ బయట నుంచుని వెయిట్ చేస్తూ ఉన్నారు కృష్ణ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి. ఈలోపు రేవతి గారు అయితే ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. ఫోన్ చేసి మధుని కనుక్కుంటారు. అసలు ఏమైందిరా, ఎలా ఉందిరా, ఏమంటే స్కానింగ్ తీస్తున్నారు, పెద్దమ్మ లోపలికి తీసుకువెళ్ళారు, ఇంకా ఏమీ చెప్పలేదు అంటే స్కానింగ్ ఎందుకురా, స్కానింగ్ అంటంగానే ఇక రేవతి భయపడిపోతుంది. స్కానింగ్ అదేదో ఆపరేషన్ అంటే ఫీల్ అవుతుంది ఎందుకు, హాస్పిటల్ అన్నాక అవన్నీ చేస్తారు కామన్, నువ్వెందుకు బాధపడుతున్నావు, బాగానే ఉంది, నువ్వేం టెన్షన్ పడకులే, అంతా బాగానే ఉంది, హాస్పిటల్లోనే ఉంచాం కదా, డాక్టర్స్ దగ్గరే ఉన్నారు కదా, నువ్వేం టెన్షన్ పడకు అని మధు రేవతికి ధైర్యం చెప్తూ ఉంటారు. ఏమోరా చాలా టెన్షన్గా ఉందిరా, ఏమైందో వెంటనే డాక్టర్ గారిని కనుక్కుని విషయం నాకు చెప్పు అని రేవతి కంగారు పడి, సరే పెద్దమ్మ నేను ఫోన్ చేస్తాను కంగారు పడుకో అని మధు ఫోన్ పెట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ వచ్చి రేవతి ముందు నుంచుని అది కృష్ణకి బాగాలేదు కదా, అందుకే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటుంటాడు. అయితే ఆదర్శ అయితే అవేమీ పట్టించుకోకుండా నువ్వు మీరా గురించి అమ్మతో మాట్లాడావా అని అడుగుతూ ఉంటాడు. అదే ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నారో, ఒక కృష్ణకి బాగాలేదు, హాస్పిటల్లో ఉండి కొంచెం కూడా కన్సర్న్ లేకుండా నువ్వు నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావరా, నువ్వు నిజంగా ఇంత స్వార్థపరుడు అని నేను అనుకోలేదు అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మాట్లాడానురా పెద్దమ్మతో, ఏమనలేదు, తను ఒక నిర్ణయం తీసుకుని చెప్తానంది, ఆలోచించి అప్పటి వరకు వెయిట్ చెయ్యి, తను ఓకే చెప్పాక పెళ్లి చేసుకోరా, నిజంగా నీలాంటి స్వార్థపడిని నేను ఎక్కడ అంటే కృష్ణకి చిన్న కడుపు నొప్పే కదా అద్దమ్మ, అందుకే ఇద్దరి హాస్పిటల్లోనే ఉంది, తనతో పాటు అందరూ ఉన్నారు కదా, ఇంకే ప్రాబ్లం ఏముంటుంది, అందుకే అలా అడిగాను అంటది. నీలాంటి వాడిని నిజంగా నేను ఈ ఫ్యామిలీలో ఉండి నీ మా ఆఫ్తో కలిపి ఉండడం చూస్తే నాకు నిజంగా చాలా అసహ్యంగా ఉందిరా అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆదర్శ అయితే మీరాతో మ్యారేజ్కి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఆ ప్రపోజల్స్ని వాళ్ళ మమ్మీ దాకా తీసుకువెళ్ళాడు. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ సీన్లో చూడాలి ఫ్రెండ్స్. మరి మీరా మరియు ఆదర్శ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని మీకు అనుకుంటున్నారా, కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వెంటనే ఇక నెక్స్ట్ పరిమళ డాక్టర్ గారు కృష్ణని చెక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణని చెక్ చేసి టెస్టుల కోసం అన్ని రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటో ఎవరికి ఏమీ చెప్పలేదు
చెప్పలేదు ఫ్రెండ్స్. ఇంకా వెంటనే మురారి మరియు మీరా ఇద్దరు వచ్చేసి కృష్ణ దగ్గరగా నుంచుని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. డాక్టర్గా చెక్ చేస్తుంటే పర్లేదు బాగానే ఉంది, ఈవినింగ్ కల్లా తీసుకెళ్ళొచ్చు, కొంచెం నీరసంగా ఉంది, సెలైన్ ఎక్కుతుంది అని చెప్పేస్తుంది ఫ్రెండ్స్ పరిమళ డాక్టర్ గారు. వెంటనే మురారి అయితే మీరాకి కృష్ణని చూసుకో నువ్వు, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తానని చెప్పి వెంటనే పరిమళ వెనక వెళ్తాడు ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మీరా అయితే కృష్ణ దగ్గర ఉండి చూసుకోవడం మానేసి కృష్ణ దగ్గర వేరే నర్సును సెట్ చేసి మీరా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి మురారి డాక్టర్తో ఏం మాట్లాడుతున్నాడా అనే విషయాలు వినడానికి వెంటనే మురారి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి వెనకాలే వెళ్ళి డాక్టర్తో మాట్లాడే ప్రతి విషయాన్ని వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఏమైంది, తన రిపోర్ట్స్ ఏమంటున్నాయి అని మురారి పరిమళని అడుగుతూ ఉంటాడు. అయితే డాక్టర్ ఉన్న టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఏవేవో ఆ క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి మనసు కొంచెం నిమ్మలంగా ఉంటుందని ఆ పని చేస్తుంది. కానీ అసలు విషయం చెప్పడానికి పరిమళ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా, అందుకని అందరూ చాలా బాధపడతారని ఆ విధంగా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక మురారి అయితే చాలా టెన్షన్ పడి అసలు ఏం జరిగిందో చెప్పు, అంతేగాని మిగతా విషయాలు ఏమి నాకు చెప్పకు, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు, ఎవరి గురించి నన్ను అడగంటది. ఇక నెక్స్ట్ మీరా కూడా అక్కడ నుంచి తొంగుని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఏ విషయం చెప్తుందా డాక్టరు అని వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి టెన్షన్ ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతుంది. డాక్టర్ అయితే విషయం చెప్పకుండా ఏదో విషయం చెప్పాలి, మధుని పిలువు, మధుకి చెప్తా అన్నట్లుగా అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఉన్న టాపిక్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు అయితే విషయం చెప్పాలి కదా అని పెద్దగా అరిసేసరికి ఇంకా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే కృష్ణకి గర్భసంచి తీసేయాలి, తనకి పిల్లలు పుట్టరు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును, ఆ విషయాన్ని వినగానే అసలు మురారి అయితే చాలా టెన్షన్ పడతాడు ఫ్రెండ్స్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎన్ని హోప్స్ పెట్టుకుందో తెలుసా, తను ఎన్ని ఆశలు పెట్టుకుంది, తన జీవిత ఆశ ఏమే పిల్లల్ని గంటం, ఇలా అయిపోయింది ఏంటి, ఏం చేద్దాం మురారి, డెస్టినీ అలా ఉంది, అలా తనకి రాసి పెట్టి ఉంది, దానికి మనం ఏం చేయగలం అని. నువ్వు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఏం చేయలేరా, మీరు డాక్టర్లు అని చెప్పుకుంటూ తిరుగుతారు కదా, కృష్ణని ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడేయాలా అని మురారి పెద్దగా అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు పెద్దగా అరవకు మురారి, అరిచినంత మాత్రాన అక్కడ నిజమేమీ అబద్ధం కాకుండా పోదు. నాకు కూడా టెస్టులు చూడగానే డౌట్ వచ్చింది, ఇంకోటికి 2 సార్లు క్రాస్ చెక్ చేయించుకున్నాను, మళ్ళీ చేయించాను టెస్టులు, కానీ సేమ్ రిజల్ట్ వచ్చింది, అక్కడ సేమ్ రిజల్ట్ ఉన్నదాన్ని ఎవరు మార్చలేరు కదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మురారి అయితే చాలా టెన్షన్ పడను, పెద్దమ్మ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా, తన మీద తను ఎలాగైనా వారసులను ఇస్తారని మాట ఇచ్చింది కూడా వాళ్ళకి, ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా నా మొహాన్ని చూయించను అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తనకి పిల్లలు మాత్రమే పుట్టరు, తను బాగానే ఉందంటూ వెంటనే ముకుంద అయితే అక్కడ నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను అనుకున్నది అయితే సాధించాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఇలా జరిగింది, మాకే ఎందుకు ఇలా జరిగింది, మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో వివాదాల తర్వాత ఇప్పుడే హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటే మాకే ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వేం బాధపడకు మురారి, ఇవన్నీ సహజం, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, జీవితం అన్నాక అవన్నీ మనం తట్టుకుని వెళ్తేనే కదా జీవితం ముందుకు వెళ్తుంది అని ఏదో ధైర్యం చెప్పడానికి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు బాధపడకు మురారి, నీకు ఇంతకంటే ఎక్కువ సంతోషాన్ని నేను అందిస్తాను, నీ జీవితంలో మన సంతోషం కోసమే కదా నేను ఈ పని చేశాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి పెద్దమ్మకి ఇచ్చిన మాట, కృష్ణ మాట ఇచ్చింది పెద్దమ్మకి ఎలా అయినా వారసులు ఇస్తానని, కానీ తను మాత్రం అదే పని చేయటం లేదు. కానీ ఇప్పుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుంది. కృష్ణ ఎంత బాధపడుతుంది, ఈ విషయం తెలిస్తే కృష్ణ అల్లాడిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే అయితే అక్కడ నుంచి ఇక మురారి అయితే అసలు ఆ పరిస్థితుల్ని సిచ్యువేషన్ని తట్టుకోలేకపోతాడు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని కృష్ణకి ఎలా షేర్ చేయాలి అనే విషయం కూడా అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక డాక్టర్తో పదే వాదిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఎట్లా ఈ విషయాన్ని నేను చెప్పగలను, తనతో ఈ విషయాన్ని నేను ఎలా తట్టుకోగలను, పెద్దమ్మకి అమ్మకి ఈ విషయాన్ని నేను ఎలా చెప్పగలను అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నా మైండ్ అంతా బ్లాక్ అయింది, నరాలన్నీ ఉబ్బిపోతున్నాయి, నాకేం చేయాలో తెలియట్లేదు, పరిమళ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు ఏమన్నా చెయ్యాలంటే చేయగలను, నేను ఇంకా చేసేది
ఏమీ లేదు, గర్భసంచి తీసేయడం ఒకటే మార్గం, ఇక పిల్లలు పుట్టరు కృష్ణకి, ఈ జన్మలో పిల్లలు పుట్టరు ఇక అని పరిమళ డాక్టర్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దాన్ని విని ఇక మురారికి అయితే అసలు ఏం చేయాలో అర్థం కాదు ఫ్రెండ్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలో కూడా అర్థం కాదు. చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశల నుంచి చివరికి ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇలా అయింది అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే చెప్పిన మాట చెప్పకుండా చెప్తూనే ఉంటాడు. ఇంకా మురారి బాధకైతే అవదలేవు ఫ్రెండ్స్. ఇక ముకుంద సంతోషానికి కూడా అసలు అవదలేవు ఫ్రెండ్స్. అటు మురారి బాధ, ఇటు ముకుంద సంతోషం, ఇద్దరి మధ్య సీరియల్ నడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇక డాక్టర్ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేక, కృష్ణతో చెప్పుకోలేక మురారి అయితే సతమతమవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ బాధను నేను ఎవరికీ చెప్పలేను, నాలో నేను ఉంచుకోలేను అని ఇంకా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎలాగైనా అందరికీ ఈ విషయం చెప్పాలి, ఇప్పుడు కాకపోయినా రేపైనా ఆ విషయం తెలిసిపోతుంది. కృష్ణ డాక్టరే కదా, కృష్ణ ఈజీగా ఈ విషయాన్ని ఫైండ్ చేయగలదు, కృష్ణ ముందు కూడా ఎక్కువ రోజులు దాచిపెట్టలేను అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద్ అయితే సంతోషపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి బాధను చూసి కూడా కొంచెం బాధపడుతూ ఉంటుంది. కానీ ఇదంతా చేసింది నేను నీకోసమే చేశాను మురారి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ముకుంద అయితే. ఈలోపు ఇక ఇంట్లో పరిస్థితులు వచ్చేసరికి వెంటనే రజనీ మరియు వాళ్ళ కూతురుతో కలిసి ఏవో తినడానికి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. తినవే నీ కోసం తెచ్చాను, తిండి చూడంగానే ఎగబడి తింటావు కదా, ఇప్పుడు ఏంటి వద్దంటున్నావు అని రజనీ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బాయి ఏం లేదమ్మా, కృష్ణకి బాగాలేదు కదా, కడుపు నొప్పితో అని హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఎలా ఉందో ఏందో అని కృష్ణ అక్క గురించి బాధపడుతున్నాను అంటాడు. నీకెందుకే బాధ, ఆమె బాగానే ఉంటుంది, లేక చిన్న కడుపు నొప్పే కదా, అయినా దానికి ఏమవుతుంది అంటే, అమ్మ ఎందుకు అలా అంటావు, కృష్ణ అక్క చాలా మంచిది, తన గురించి కొంచెం కూడా కన్సర్న్ లేదా నీకు, కొంచెం కూడా బాధ లేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా ఆమె ఇటుపోతే నీకెందుకే, ఉంటే నీకెందుకు, చస్తే నీకెందుకు అన్నట్లుగా రజనీ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆ విషయాన్ని విని నువ్వు ఏదైనా సరే ఆదర్శ్ గురించి ఆలోచించు, ఆదర్శ్ బాగు గురించి. అబ్బా నేను పద్దాక ఆదర్శ్ బాగు గురించి ఏం ఆలోచించనమ్మా, ఆదర్శ్ గురించి కాదు నేను కృష్ణ గురించి ఆలోచిస్తున్నా అంటది. ఇక వెంటనే ఇక భవానీదేవి గారు అందుకుని, ఎంత ధైర్యం నీకు రజనీ, ఎంత మాట అన్నావు కృష్ణని, కృష్ణ ఎవరు అనుకుంటున్నావు, ఇంకొకసారి కృష్ణ నుంచి నువ్వు ఒక బ్యాడ్ మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నువ్వు కృష్ణ ఎవరు అనుకుంటున్నావు, ఈ ఇంటి కోడలు, ఇంటి దైవం తను, ఇంటికి తనే వెలుగు, ఇంటి ఇల్లాలు తను ఇన్ని మాటలు అంటావా, కనీసం కాన్సర్న్ కూడా లేదా, తను బాధపడుతూ ఉంటే నువ్వు కొంచెం కూడా ఓదార్చకపోగా ఇలాంటి మాటలు మాట్లాడతావా, నిన్ను ఆడబడుచును కూడా చూడను, ఇంట్లో నుంచి పంపించేస్తాను, వెంటనే జాగ్రత్తగా మాట్లాడు, కృష్ణ గురించి ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకో, ఆ కృష్ణ కళ్ళల్లో నుంచి ఒక్క నీటి బొట్టు వచ్చిన ఇంట్లో అందరూ బాధపడతారు, ఆ విషయం తెలుసుకుని నువ్వు మాట్లాడు అని. కృష్ణ ఎవరో తెలుసా నీకు, కృష్ణ ఎంత త్యాగం చేసిందో తెలుసా నీకు అని పెద్దగా రజనీని అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి ఆదర్శ్ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మరొక్కసారి కృష్ణ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడావా అంతే, నువ్వు ఇంట్లో ఉండే అవకాశాన్ని కూడా కోల్పోతావు, వెంటనే నిన్ను నీ కూతుర్ని ఇంట్లో నుంచి పంపిస్తాను అని భవానీదేవి గారు వార్నింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. అదేం లేదక్క, ఈ ప్లేస్లో నా కూతురున్నా నేను అలాగే అంటాను, జస్ట్ తనకు వచ్చింది మామూలు కడుపు నొప్పే కదా, అందుకే అలా అన్నాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ రజనీ అయితే. ఇక మురారి అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి అసలు ఈ విషయాన్ని కృష్ణతో ఎలా చెప్పాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు. పరిమళ కొన్ని రోజుల వరకు కృష్ణకి ఈ విషయాన్ని చెప్పొద్దంది, ఇప్పుడు నేను కృష్ణని చెప్పకుండా ఈ విషయాన్ని ఎలా దాచిపెట్టను నాకు అర్థం కావటం లేదు అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు భవానీదేవి గారు మరియు రేవతి గారు ఇద్దరు వచ్చేసి కృష్ణని పలకరిస్తూ ఉంటారు. అయినా చిన్న కడుపు నొప్పే కదా, కృష్ణ తగ్గిపోయింది కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఇద్దరు, ఆ కడుపు నొప్పికి అది మామూలే కదా, జనరల్గా అందరికీ వచ్చే కడుపు నొప్పే కదా, మీ ఇద్దరు ఎందుకు అని బాధపడుతున్నారు అని భవానీదేవి గారు ఓదారుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మురారి అయితే తన మనసులో ఉన్న విషయాన్ని పెద్దమ్మకి వాళ్ళ అమ్మకి చెప్పలేక, కృష్ణకి చెప్పలేక తనే లోపల మదన పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. తనకున్న కారణాలు తనకున్నాయి అనుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చేద్దామని తనకి విషయం అయితే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ పెద్దమ్మకి వాళ్ళ మిగతా వాళ్ళందరికీ విషయం ఎలా చెప్పాలి అనే విషయం కూడా తనకి అర్థం కాక సతమతమవుతున్నాడు. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే బొమ్మల్ని పెట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నువ్వు బొమ్మలతోనే ఆడుకోవాలన్నట్లుగా మురారి చూస్తుంటాడు. బాయ్.